జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ వామపక్షాలతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలో కూడా కులగణన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెనుకబడిన కులాల ఆధారంగా ఇవ్వాలన్నారు. ఏపీలో కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అందరికీ మనవి సైలెంట్ గా ఉంటే మీడియా అయిపోయిన తర్వాత మనం రౌండ్ టేబుల్ సమావేశం మీడియా మిత్రులకి నమస్కారాలు. మరి నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగడం న్యాయ వ్యవస్థనే మరి అవమానపరిచిన విధంగా మరి సంబంధించినటువంటి వ్యక్తి మరి చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. ఇది బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి ఈరోజున సిపిఐ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరి వివిధ జిల్లాల్లో కూడా కులగణాంకాలు చేయాలని చెప్పి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సిపిఐ పార్టీ తరఫున ముందుగా మరి ముందుకొచ్చేందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పంచాయతీ ఎన్నికలు అతి త్వరలోనే రాబోతాయని చెప్పని ఇటీవల ఎన్నికల కమిషన్ కూడా ప్రకటన చేశారు. అయితే ఎన్నికలు 3 మాసాల ముందే జరపాలనే ఆలోచనతో వారు ఉన్నప్పుడు దాని తర్వాత 6 మాసాలు వెనకైనా 6 మాసాల ముందని కూడా పంచాయతీ ఎన్నికలు జరుపుకునే విధంగా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వెసులుబాటు. కానీ ఇక్కడ మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సాధించి మేము చంద్రబాబు నాయుడు గారు కూడా కలుస్తాం. 2 రోజుల్లో కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అయ్యా మీరు తప్పనిసరిగా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకి మరి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి జనాభా దామాషా ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలు కూడా అవకాశాలు కలుగుతాయి. కాబట్టి దాన్ని మీరు తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేది నా ప్రధానమైనటువంటి డిమాండ్. 2 విషయాలు. నిన్న ఢిల్లీ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయ్ పైన జరిగిన దుర్మార్గమైన దాడిని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, లాయర్లు అందరూ కూడా ఉత్తకండంతో దీన్ని ఖండించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన కూడా ఉందని మనవి చేస్తాం. రెండోది, ఇవాళ ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మేమందరం కూడా ప్రభుత్వాన్ని, అన్ని రాజకీయ పార్టీలు, వెనుకబడిన కులాల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏ రకంగా కులగణన చేశారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దానికోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగణనలో కులగణన పూర్తి చేయడమే కాకుండా ఇవాళ జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన 42% సీట్లు వారికి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వారు కూడా కులగణన చేపట్టారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆయా కులాల్లో ఉన్న వెనుకబాటుతనం ఆధారంగా వారికి ఏం చేయాలనే దానిపైన సంప్రదించి వాటిని అమలు చేయడానికి వారు కూడా కోరుకుంటూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే రకంగా ఇక్కడ కూడా కులగణన చేపట్టాలని, ఆ తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము 3 మాసాల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటా ఉంది. దానివల్ల పోయినసారి ఎన్నికల్లో కూడా దాదాపు 16,000 పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలు నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 10% రిజర్వేషన్లు తగ్గించడం వల్ల వారు అప్పుడు నష్టపోయారు. మళ్ళీ ఇవాళ అది జరగకుండా కులగణన చేపట్టండి, జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు నిర్ణయించండి. ఆ రకంగా వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో
వారికి కూడా సైంటిఫిక్గా లబ్ధి పొందే పద్ధతుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.